ఈ హైవేను ఆనుకుని లోనకి నది లోనకి వెళ్ళడానికి 2 కిలోమీటర్ల దూరం పడుతుంది. ఇటు ఈ హైవే మీదే జరుగుతున్నాయి కానీ లోనకి అవ్వట్లేదు. లోనకి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు. అక్కడ సెంటున్నర, చిన్న లంక, పెద్ద లంక అనే గ్రామాలు ఉన్నాయి. వెళ్దాం రండి. ఈ ప్రాంతం దాటి ఇది నది పాయిది. దీంట్లో నుంచి వెళ్తే చిన్న లంక, పెద్ద లంక అనే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. వీడియో త్వరగా చేయడం వలన అక్కడికి వెళ్ళడం చూపించడం కుదరట్లేదు. ఇంకా కొన్ని వీడియోస్ తీయాలి కనుక నదిని అనుకున్న ప్రాంతం ఈ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం. ఇది మంచాలు, బియ్యం, అలాగే పరుపులు, ఇంట్లో ఇంకా ఫ్రిడ్జ్లు అన్ని సామాన్లు పోని. ఇది ఒక చిన్న రోడ్డు. ఇది నది పక్కన ఉన్న సెంటున్నర అనే స్థలాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ గారు ఇచ్చిన ప్రాంతం. ఇంకా దగ్గరికి వెళ్ళి తీద్దాం రండి. అలాగే ఈ ప్రాంతం దగ్గరలో ఇంకా చివరున్న ఇంట్ల దగ్గరికి వెళ్ళడానికి ఈ నీటిలో వెళ్ళాలి. ఆ ఇంట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక రోడ్డు. ఇది కూడా చాలా వరదతో ఉంది. కనిపిస్తున్న ఈ ప్రాంతం ఇది జూమ్ చేసి తీస్తున్నాం. ఇది ఒక ఎల్లాకారంలో ఉంది. ఈ దగ్గరికి రోడ్డు దగ్గరికి ఉంది. ఆ చివరన అయితే ఇంకా వెళ్ళడానికి లేవు. అక్కడ ప్రాంతంలో రోడ్లు కూడా లేవు. చూస్తున్నాం కదా ఇక్కడ ఈ ప్రాంత పరిస్థితి. ఇక్కడ నీళ్ళు కూడా లేక డ్రైనేజీ నీరు వెళ్ళే నీరులోనే బట్టలు ఉతుక్కోవడం అనేది జరుగుతుంది. సెంటు ప్లాట్లు అంటే ఇవి చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్ ఇచ్చిన ప్రాంతం ఇది. అయితే ఇక్కడ వెళ్ళడానికి ప్రాంతంలో కొత్తగా ఇవ్వడం వల్ల రోడ్డు సదుపాయం కూడా ఇంకా లేదు. గ్రామాల పరిస్థితి ఇలా ఉంది. లోన్కి వచ్చాం. లోన్కి వచ్చి తీసిన తర్వాత ఈ ఆటోలు, బైకులు ఇక్కడ చాలా వరకు ట్రక్ అయిపోయినాయి. అంటే ఈ కాలనీ ఇది కొత్తగా జగన్ గారు ఇచ్చిన కాలనీస్ వల్ల రోడ్డు సదుపాయం లేక ఇదొక అడవిలో ఉంది. చూడండి, చాలా భయంకరంగా ప్రాంతంలో వెళ్ళడానికి చాలా సరుకులు కూడా తెచ్చుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితి. అలా బైక్ వెళ్ళని పరిస్థితి చూస్తున్నాం కదా. ఇది ఇలాగ వెళ్ళాలి. బైక్ వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ఇలాగ వెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లులు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా జగన్ గారు ఇచ్చిన కాలనీస్ 1500 వరకు ఉంటాయి. ఇప్పుడు నివసించేవారు చాలా వరకు ఒక 500 మంది పైనే కుటుంబాలు జీవిస్తారు ఇక్కడ. ఇంకా వెళ్ళడానికి లేదు కనుక వేరే ప్రాంతానికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నాం బైక్ దిగిపోతుంది. రావడానికి కూడా అవకాశం లేదు. కష్టం మీద వస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి మొన్న NDFR తీసుకెళ్ళి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ హైవే ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. అది చాలా భయానకమైన పరిస్థితి. అప్పుడు మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఇంత లోనుకున్న ప్రాంతం ఇది. దానివల్ల ఈ ప్రాంతంలో గురించి ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ ఇది అసలైన ప్రాంతం. ఎవరైనా ఏమైనా తీసుకొస్తే ఇక్కడ తీసుకొస్తున్నారు. అందుకే వీళ్ళు కూర్చొని చూస్తున్నారు. వచ్చినా కూడా ఇక్కడికే వస్తుంది కనుక ఆ లోనికి వెళ్ళడానికి ఇప్పుడు మేము వెళ్ళాం కదా, అక్కడ లోనికి వెళ్ళడానికి రోడ్లు లేక ఇక్కడే పాల ప్యాకెట్లు, రైస్ ఇచ్చేసి వెళ్తున్నారు. ఆ లోనికి వెళ్ళే వారి పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. ఈ ప్రాంతం ఇబ్రహీంపట్నంలో సెంటున్నర. వీటి పేర్లు ఇంకా పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి.
అయితే నిన్నటి వరకు కూడా చాలా భయంకరంగా వాటర్ ఇక్కడ ఉంది. నిన్నటి వరకు నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కొంచెం బాగుంది కనుక లోనికి వెళ్ళి పరిస్థితి చూద్దాం. చూడండి, ప్రాంతం వరద శనివారం వచ్చింది. ఈరోజు శుక్రవారం. వారం రోజులు అవుతున్నాయి. ఈ ప్రాంతాలు ఇంకా ఇలా ఉన్నాయి. భయంకరంగా భయం వేస్తుంది ఇందులోకి వెళ్ళడానికి. ఇన్ఫెక్షన్స్ చాలా భయంకరం. ఇది VTPS నుండి వచ్చే బురద పంపిస్తారు ఇందులో నుంచి. ఇది ఇలా వెళ్ళి ఇక్కడ కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ యొక్క పాయ వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ శనివారానికే ఎక్కువ వరద రావడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి ఈ రేకుల షెడ్ మొత్తం కనిపించలేదు. అంటే యాక్చువల్గా ఇది చర్చ్. అంత భయంకరమైన పరిస్థితి. ఈ యొక్క వీడియోస్ అన్ని చూశారు కదా. యాక్చువల్గా శనివారమే స్టార్ట్ అయింది. శనివారం స్టార్ట్ అయిన వరద ఈ రోజుకి ఇంకా ఇలా ఉన్న పరిస్థితి. నన్ను మొదటగా క్షమించాలి, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ యొక్క వీడియోస్ తీయను కాబట్టి. న్యూస్ సంబంధించిన వీడియోస్ నేను వెనకేసా. అలాగే ఫస్ట్లో తీయడానికి సాధ్యం లేదు, తర్వాత తీయడానికి న్యూస్ వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూసాం. దీనికి ఏరియాకి సంబంధించిన న్యూస్ కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఎవరికి తెలియట్లేదు కాబట్టి ఈ యొక్క వీడియోస్ ఇంత లేట్గా తీయడం అనేది జరిగింది. శనివారం వచ్చింది, ఇప్పుడు నేను శుక్రవారం తీస్తున్నాను. రోజులు డేట్లు కూడా మర్చిపోయాం. అటువంటి భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే చాలామంది కులమత భేదాలు లేకుండా చాలామంది సహాయం చేయడానికి వస్తున్నారు కనుక ఈ ప్రాంతంలో ఫస్ట్లో అందవలసిన పరిస్థితి అందడానికి అవకాశాలు లేవు. మొదట్లో షిప్పుల మీద దాటించాలి, అది తగ్గిపోయిన తర్వాత దాటించారు. తర్వాత ఫుడ్ అవసరమైన సమయంలో ఫుడ్ అందలేదు, అది తీసుకురావడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫుడ్ అవసరం కాదు కానీ ఇప్పుడు వీరికి నిత్యావసర వస్తువులు అవసరం. ఇలా నిత్యావసర వస్తువులు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఈ ప్రాంతంలో చూడండి. ఇప్పుడు వీరికి నిత్యావసర వస్తువులు ఈ ప్రాంతానికి చాలా అవసరం కనుక ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కులమత భేదాలు లేకుండా సాయం చేయండి. మీ వంతు సాయం చేయండి. ఈ ప్రాంతం ఇబ్రహీంపట్నం విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో, హైవే నుంచి ఒక 2 కిలోమీటర్ల లోనికి ఉండడం వలన ఈ ప్రాంతం గురించి ఎవరికి తెలియట్లేదు. ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాలనీస్, అలాగే జగన్ గారు ఇచ్చిన కాలనీస్ ఉన్నాయి. వీటికి రోడ్లు కానీ ఎటువంటి పరిస్థితి కానీ ఏమీ లేదు. చూశారు కదా వీడియో అంతా. దయచేసి సహాయం అందించడానికి విజయవాడ ప్రాంతంలో ఉన్న అనేక ప్రాంతాలు తెలుస్తున్నాయి, కానీ ఈ ప్రాంతం చివరి ఉండడం వల్ల తెలియట్లేదు కనుక దయచేసి ఈ ప్రాంతాన్ని ఆదుకోండి. అలాగే ఈ ప్రాంతానికి సహాయం చేయవలసిన వారు సంప్రదించండి. మీరు స్వయంగా రావచ్చు, చూడవచ్చు ఈ ప్రాంతాన్ని. నెంబర్ పెడతాం, ఆ నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.